హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ద్వారా మన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్లో వస్తాయి. ఇక రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో మనోజ్ ఫుల్గా తాగి ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోతాడు. అలా అరుణ్కి మాత్రమే దొరుకుతాడు. అలా దొరికిన మనోజ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. ఈ విషయానికి తెలిసిన బాలు, సత్యం ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి మాత్రం వెళ్తారు. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు మనోజ్ ఇలా అంటూ ఉంటాడు, మా తమ్ముడు వస్తాడు, నన్ను విడిపిస్తాడు అని చెప్తాడు అరుణ్తో. అప్పుడు అరుణ్ అంటాడు, ఎవరు మీ తమ్ముడు? ఏమైనా రాజకీయ నాయకుడా, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి? అసలు ఎవరు మీ తమ్ముడు అని అంటే అప్పుడే బాలు వాళ్ళ తమ్ముడిని నేనే అని బాలు అయితే దగ్గరికి వెళ్తాడు. ఓ, రౌడీకి అన్నయ్య అన్నమాట, అందరూ ఒకే టైపా మీరు అందరూ అని అడుగుతూ ఉంటాడు అరుణ్. ఏంటి మాటలు జాగ్రత్తగా రాని, ఎవరి గురించి ఏం అడుగుతున్నావు? వాడు డిగ్రీల మీద డిగ్రీలు చేశాడు, వాడు బిజినెస్ మ్యాన్, వాడికి ఉన్న టెన్షన్స్ సమస్యల వల్ల వాడు తాగాడు. అలాగని నువ్వు రౌడీ గీడి అన్నావంటే ఊరుకునే ప్రసక్తి అది లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఒక్కసారి నన్ను కదిలించి పనిష్మెంట్ని అనుభవించావు, అది నీకు గుర్తుకు లేదా అంటాడు బాలు. అప్పుడు అరుణ్ అంటాడు, దానికే కదా నేను రివెంజ్ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను, ఇప్పుడు దొరికింది అంటాడు. అప్పుడు బాలు అంటాడు, నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే అంతకన్నా రివెంజ్ నేను తీర్చుకుంటాను అని అంటాడు. అప్పుడు సత్యం, అరే ఎందుకురా ఇవన్నీ మాట్లాడుతున్నావు, ముందు మనం ఎస్ఐని కలుద్దాం పదా అని సత్యం అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ముందు అలా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, ఎస్ఐ గారు, వాడు ఏదో టెన్షన్లో ఉండి డిప్రెషన్ వెళ్ళిపోయి మనసు బాగలేక అలా మాట్లాడుతున్నాడు, మేము వాడిని మాత్రం తీసుకొని వెళ్తాము, దయచేసి వాడిని వదిలేసేయండి అంటారు. అప్పుడే ఇన్స్పెక్టరు బాలుని చూస్తాడు. నువ్వు బాలు కదా అని అడగా, అవును ఇన్స్పెక్టర్, నేను మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అయితే అప్పుడు ఇలా అంటాడు, మీనా మాకు ప్రతిరోజు పువ్వులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది, నన్ను బాబాయ్ అని, నా భార్యను పిన్ని అని నోరారా పిలుస్తూ మాట చెప్తూ ఉంటుంది, నీ గురించి ఎంతో గొప్పగా కూడా చెప్తుంది, నువ్వు తనకు ఎంతో సపోర్ట్ చేస్తావని, తనకు చాలా సపోర్ట్గా ఉంటావని మీనా మాకు రోజు చెప్తూనే ఉంటుంది అని. అప్పుడు ఇలా అంటాడు, మా అన్నయ్యకు ఇంట్లో ప్రాబ్లం వల్ల తన మనసు బాగాలేక అలా తాగవలసి వచ్చింది సార్, ఎప్పుడు కూడా తను అలా చేయడు, తను ఒక బిజినెస్ మ్యాన్ అండి, తనకు ఫర్నిచర్ షాప్ కూడా ఉంది, దయచేసి ఈసారి తనను వదిలిపెట్టండి అని బాలు చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టరు, సరే బాలు, నేను ఇష్టపెడతాను, రూల్స్ ప్రకారం పెనాల్టీ కట్టేసి మీ అన్నయ్యను తీసుకెళ్ళండి అని అంటారు. ఇక అప్పుడు ఇన్స్పెక్టరు అలా చెప్పగానే, అదేంటి సార్ అలా వదిలేస్తున్నారు వాళ్ళని అంటారు. అప్పుడు ఏం చేయమంటావయ్యా, ఓ 4 సంవత్సరాలు కారాగార 4 సంవత్సరాలు శిక్ష వేయమంటావా? పెనాల్టీ కట్టి రూల్ ప్రకారం తీసుకోమంటున్నాను, ఏదో వ్యక్తిగత కక్షలు పెట్టుకొని నువ్వేదో మాట్లాడుతున్నావే అని అంటుంటే, అదేం లేదు సార్, నువ్వు పట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇలానే జైల్లో పెట్టి శిక్ష వేస్తున్నావా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, లేదు సార్ అని అంటాడు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఎస్ఐ గట్టిగా అనగానే అరుణ్ అయితే నోరు మూసుకొని ఉంటాడు. ఇక అప్పుడే, చూడు అది నీది ఆ గుమ్మం వరకే, నీ పెత్తనం అనేది ఆ గుమ్మం వరకే, అప్పుడు లోపలికి వచ్చాక ఈ బాలు మంచితనాన్ని చూసి అందరికీ మేలు చేసే వాళ్ళే ఉంటారు, అది గుర్తుపెట్టుకో, బాలు మంచితనమే గెలుస్తుంది, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు పీకేది ఏం లేదురా అని అరుణ్ని మాట్లాంటాడు. నువ్వు పీకనికి ఏం లేదు, పీకేది కూడా ఏం లేదని అరుణ్ని మాట్లాడి ఇక మనోజ్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు ప్రభావతి మనోజ్ని చూసి చాలా ఏడుస్తుంది, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ దుర్మార్గురాల రాక్షసి, ఆ పాపిష్టి చేసిన దానివల్లనే నీకు ఇలా జరిగింది అని రోహిణిని చాలా తిట్టుకుంటూ ఉంటుంది. ఇక రోహిణిని తిట్టుకుంటుంటే ఇక మనోజ్ ఇలా అంటాడు, అమ్మ దానివల్ల నేను ఇంత మోసపోతానని తెలియదమ్మా అని రోహిణిని అంటూ, నేను చాలా మోసపోయానమ్మా, చాలా అదైందని అంటూనే నిద్రలోకి జారిపోతాడు. ఇక ప్రభావతి, ఏంటండి వీడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, వీని బతికి ఇలా అయిపోయింది అని అంటుంది ప్రభావతి. ఇక అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక మార్నింగ్ నిద్రలేస్తాడు మనోజు. అప్పుడు మీనా టిఫిన్ పెడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళంతా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు మనోజ్ ఇలా అంటాడు,
ఎవరికి ఇంత బాధ లేదు, నాకు ఇంత కష్టం వచ్చిందని ఎవరికి ఇంత ఆలోచన లేదు. ఎవరి వాళ్ళు టిఫిన్లు తినుకుంటూ ఉన్నారు హ్యాపీగా. అయినా భార్య లేకుంటే ప్రతి ఒక్కరికి లోకుగానే ఉంటారు. ఎవరు కూడా నన్ను పట్టించుకోరు. చివరికి మా అమ్మ కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని అంటాడు. ఇక అంటూ బాధపడుతూ ఉంటాడు మనోజు. ఇక రోహిణి చేసింది తప్పే, కానీ తను చేయరాని తప్పు ఏం చేయలేదు. నా కోసం, నా మీద ఇష్టం కోసం నన్ను వదులుకోలేక నా కోసం నాటకం ఆడింది. నేను వెంటనే వెళ్ళి రోహిణిని ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని వెంటనే మనోజు విద్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళగానే రోహిణి, విద్య మాట్లాడుకుంటూ ఉంటారు. బయట నుంచి ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తే విద్య బయటికి చూస్తుంది కిటికీల నుంచి. అప్పుడు విద్య అలా మనోజ్ వచ్చాడే ఇంటికి అంటే, ఏంటి మనోజ్ వచ్చాడా, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు అని నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే తన ముందు ఇలా ఉంటుంది. అయితే ఎందుకే రోహిణి నువ్వు ఫుడ్ కూడా తినడం లేదు, ఏం లేదు, అలా బెంగ పెట్టుకొని ఉంటేందే, ఇలా ఉంటే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అని నువ్వను మనోజ్ కోసమే చేశానే, మనోజ్ అంటే నాకు ప్రాణమే అని నాటకం స్టార్ట్ చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. నేను మనోజ్ని పెళ్లి చేసుకుంది తన భార్యగా ఉండడానికి, గొప్పింటికి కోడలు అవ్వడానికి కాదు, మనోజ్ని వదులుకోలేకపోతున్నాను, అందుకోసమే. అప్పుడు అత్తయ్య మీ నాన్న ఎక్కడా, డబ్బులు ఎక్కడా, ఆస్తి ఎక్కడా అని అత్తయ్య నన్ను బెదిరిస్తుంటే అడుగుతుంటే నాకేం అర్థం కాక ఆ మాణిక్యాన్ని తీసుకొచ్చి నేను డ్రామా చేశాను. ఇక అప్పుడు మీ నాన్నని తీసుకురమ్మని ఉంటే మా నాన్న ఎవరో చెప్పలేక అలావని మా నాన్న చచ్చిపోయాడని చెప్పాను. అదంతా తప్పేనే, నేను మనోజ్ కోసం మాత్రమే చేశాను ఇదంతా అని అంటుంటే వీళ్ళ నాటకాన్ని చూసి అది నాటకం అని తెలియక మనోజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు వింటూ. రోహిణి నా కోసమే ఇదంతా చేసింది, నా గురించి మాత్రమే ఇదంతా చేసింది, రోహిణికి నేను అంటే చాలా ప్రేమ, మమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరు, మా మధ్యలోకి కూడా ఎవ్వరూ రాలేరు అనగా, ఇక రోహిణి అనగానే పరిగెత్తుకుంటూ మనోజ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోతుంది. మనోజ్ వచ్చావా, నా కోసం వచ్చేసావా, నన్ను క్షమించు మనోజ్ అని కాళ్ళపైన పడిపోతుంది. ఇక మనోజ్ అంటాడు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు ఏదైనా చేసినట్టయితే నా ప్రేమ గురించే చేశావు, మన గురించి నన్ను చేశావు. అప్పుడు రోహిణి అంటుంది, క్షమించావా మనోజ్ అంటే, క్షమించాను, ఇంటికి వెళ్దాం పదా అంటే, ఇక ఇంటికి వెళ్దాం పనగానే మరి అత్తయ్య అని రోహిణి అంటుంది, నేను అమ్మతో నేను మాట్లాడతాను, మా అమ్మ నా మాట వింటుంది, మనం వెళ్దాం పదా అని రోహిణి అంటాడు. ఇక అలా ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన రోహిణిని తీసుకొచ్చిన మనోజ్ని చూసి చాలా నిప్పులు చెరువుతూ, ఏంట్రా దాన్ని తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావురా అని అంటూ ఉంటే అప్పుడు మనోజు ఇలా అంటాడు, అమ్మ తను చేసింది తప్పు, తను చేసిందని ఉంటే నా ప్రేమ కోసం నన్ను దక్కించుకోవడం కోసమే చేసిందమ్మా, ఈ ఒక్కసారి నన్ను ఆమె క్షమించమ్మా అని అంటారు. క్షమించేది లేదు, ఏం లేదు, అదంతా కుదరని పని అంటే వాళ్ళ నాన్నగారు అంటారు, అరే మీ అమ్మను తీసుకొచ్చేటప్పుడు తనని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకురా డైరెక్ట్ వెళ్ళావు, మీ అమ్మకు చెప్పొచ్చు కదరా అని అంటాడు. అప్పుడు మనోజ్ ఇలా అంటాడు, ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నావు, అమ్మ ఎన్ని తప్పులు చేసింది నాన్న, నీకు తెలియకుండా ఆస్తులు తాకట్టు పెట్టింది, అప్పుడు కూడా క్షమించావు, అలా కాకుండా మీనా నగలు కూడా కొట్టేసింది, అప్పుడు కూడా నువ్వు క్షమించావు, మీనాను చాలా బాధలు పెట్టింది, మళ్ళీ మీనా విషయంలో చాలా పెద్ద తప్పులు కూడా చేసింది, అలాంటప్పుడు నువ్వు అమ్మను నువ్వు క్షమించావు కదా నాన్న, నా భార్య నన్ను దక్కించుకోవడం కోసం, నా ప్రేమ కోసం మాత్రమే నా భార్య అబద్ధాలు ఆడింది, మరి నన్ను క్షమించలేరా నాన్న నా భార్యను అంటే, అమ్మ కొరువులు రోహిణి కొరువులు అని మనోజ్ అంటాడు. అలా అనడంతో ప్రభావతికి చాలా కోపం వచ్చి చెంప చెటుక్కున పలగొడుతుంది. ఏరా నీ భార్య నోటికి వచ్చినట్టు ఎలా వస్తే అలా చెప్పి తీసుకొచ్చిందా, అప్పుడు తను బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నావురా, అమ్మతో పాటు నన్ను కూడా మోసం చేసింది, నాకు ద్రోహం చేసింది, బయటికి వెళ్ళమన్నావు కదరా, ఇప్పుడు ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, అసలు నీకేమైందిరా అని మనోజ్ను చాలా కొడుతుంది ఇక ప్రభావతి. ఇక అలా చేస్తుంది. ఇక మరి రోహిణిని మనోజ్ తీసుకొచ్చిండు కాబట్టి ప్రభావతి యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రాణిస్తుందా, మరి ఏం జరుగుతుంది? ఒకవేళ మా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరికన్నా ఫస్ట్ వీడియో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.